హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, ఏది అనుకుంటాం కానీ ఒకసారి అబ్బాయి మాట్లాడితే పడిపోతాం అంతే. 90స్లో లాగా సరాసరి అబ్బాయి వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పళ్ళు పూలు తీసుకుని హడావిడిగా ఇంటికి వచ్చే రోజులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు పద్ధతి మారింది. ముందు ఛాయాచిత్రాలు చూడడం, నచ్చితే ఆపై ఇంటి దాకా వెళ్ళటం. నా చదువు పూర్తి చేసి 6 నెలల పాటు హైదరాబాద్లో విప్రోలో ఉద్యోగం చేశాను. జీతం పని రెండు నచ్చకపోవటంతో రాజీనామా చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో చెప్తే సరే నీ ఇష్టమన్నారు. కానీ కాలం ఎప్పుడు మనకు అనుగుణంగా ఉండదు. కొన్ని అనుకోని కారణాల రీత్యా నేను అనుకున్న చేయలేకపోయాను. సరిగ్గా అప్పుడే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాటలో ఉండగానే మాకు తెలిసిన వాళ్ళెవరో ఒక సంబంధం గురించి చెప్పారు. అది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. వాట్సాప్లో అబ్బాయి ఫోటో పంపించండి అని మా నాన్నగారు వాళ్ళకి చెప్పటంతో మరుసటి రోజు నా ఫోన్కి ఫోటో వచ్చింది. ఓపెన్ చేసి చూసా, నాకు నచ్చలేదు. వాట్సాప్లో నుండి బయటకు వచ్చేసాం. ఈలోపు మా నాన్న కాల్ చేసి, అంకుల్ ఫోటో పంపించారట కదా, అబ్బాయి ఎలా ఉన్నాడు? హా, ఏదో ఉన్నాళ్లే, నువ్వే చూడు ఇంటికొచ్చాక అన్నాను. సర్లే అని ఫోన్ కట్ చేశారు నాన్న. మమ్మీ డాడీ సాయంత్రం ఇంటికి రాగానే ఫోటో చూపించాను. నాన్న పర్లేదన్నాడు. అమ్మేమో కాస్త నలుపు ఉన్నాడు గాంధీ. నలుపు ఉంటే ఏంటి, అందంగానే ఉన్నాళ్లే అన్న నాన్న. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ ఫోటో చూడగానే మ్యాచ్ ఫిక్స్ అయినట్టు కాదుగా, ఏం జరుగుతుందో చూద్దాంలే అనుకున్నాం. మళ్ళీ ఒక వారం రోజులకి అంకుల్ ఫోన్ చేసి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కట్నం బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ సంబంధం మనకి వద్దులే అన్నాడు. కానీ అమ్మ అప్పటికే మాకు తెలిసిన బంధువుల్ని అబ్బాయి ఫ్యామిలీ గురించి అడిగితే, వాళ్ళది ఉన్నతమైన కుటుంబం, ఒక్కడే వారసుడు, 40 ఎకరాల పొలం ఉంది అని చెప్పటంతో అమ్మ ఆ సంబంధమే కుదుర్చుకోవాలి అని నిశ్చయించుకుంది అయింది. ఇంట్లో కూడా ఊరికే ఆ సంబంధం గురించి మాట్లాడుకునేవాళ్ళు. దాంతో నేను మళ్ళీ ఒకసారి అబ్బాయి ఫోటో చూశాను. ఈసారి ఎందుకో కొంచెం మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇంతకు ముందు కూడా సంబంధాలు వచ్చాయి కానీ వాళ్ళ ఫోటో చూసినప్పుడు అలా అనిపించలేదు. దాదాపు 20 రోజులు గడిచాయి. మా బాబాయ్కి ఈ సంబంధం బాగా నచ్చిందట. వాళ్ళ ఫ్రెండ్ది కూడా అబ్బాయి వాళ్ళ ఊరేనట. పండక్కి ఇంటికి రాగానే వెళ్ళి మాట్లాడి వస్తాడట బాబాయ్ అని చెప్పింది అమ్మ. అప్పుడు నేను అమ్మతో, అతను బ్లాక్ ఉన్నాడు, నాకేం వద్దు అని ఊరికే అన్నాను. దాంతో అమ్మ, ముందు చూడు, నచ్చితే చేసుకోలేకపోతే లేదు అన్నది. పండక్కి 2 రోజుల ముందే బాబాయ్ ఇంటికొచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్లో చెప్పాడు, అరే నేను మా అన్న కలిసి వస్తాం అబ్బాయిని చూడ్డానికి అని. వాళ్ళ ఫ్రెండు అబ్బాయి వాళ్ళకు చెప్పాడు. ఓకే రండి అటు సైడ్ నుండి సమాధానం వచ్చింది. నెక్స్ట్ డే డాడీ, బాబాయ్, తాతయ్య కలిసి బైక్ మీద వెళ్లారు. నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నా. డాడీకి అబ్బాయి నచ్చాడో లేదో, ఏం చెప్తారో అని ఆలోచిస్తూ టీవీ చూస్తున్నాం. ఇక వెళ్ళిన వాళ్ళు రాకుండా ఉంటారా, వచ్చేశారు. ఏమైంది బాబాయ్, అబ్బాయి నచ్చాడా? బాగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, నలుపు అనే ఒకటి తప్ప అబ్బాయి సూపర్, కానీ నా అంత అందగాడు కాదులే అన్నాడు. అవునా డాడీ, ఏమన్నాడు? డాడీకైతే ఓకే పెళ్లి చేద్దామంటున్నాడు. వాళ్ళ ఇల్లు కూడా బాగుంది, పైగా 40 ఎకరాలు. అబ్బాయికి నెలకి 40,000 జీతం, ఇంతకన్నా ఏం కావాలి చేసుకోనన్నా. మీకు నచ్చితే సరిపోద్దా, నాకు నచ్చాలిగా, మీరిద్దరూ ఒకరికొకరు చూసుకుని ఓకే చెప్పాక పెళ్ళి, సరేనా అన్నాడు బాబాయ్. నెక్స్ట్ డే బాబాయ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాడు, అరే అబ్బాయి వాళ్ళని మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పురా అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు చెప్తే ఎందుకొస్తాం అంటున్నారా అంకుల్, మీరే కాల్ చేయాలట అన్నాడు. ఆ విషయం బాబాయ్ మాతో చెప్పాడు. అందరం నవ్వుకున్నాం. అమ్మో, వీళ్ళకి బాగానే పొగురుందిగా అని. సరేలే మనమే చేద్దాం, మీ ఫ్రెండ్ని నెంబర్ అడిగి తెలుసుకో అన్నాడు డాడీ. సరే అని చెప్పి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. బాబు, మేము శుక్రవారం రోజు వస్తాం అని అబ్బాయి నాన్న చెప్పాడు. మేం కాల్ చేసింది శనివారం. వాళ్ళ చుట్టాలమ్మాయిది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు, అందుకే అన్ని రోజులు టైం అడిగారు. ఇక మేము కొంచెం ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకున్నాం. మామూలుగా ఎవరైనా చుట్టాలింటికి వస్తే సర్దాం కదా, అలా అన్నమాట. పెళ్లి చూపుల్లో స్వీట్స్ కారం పెట్టాలి కాబట్టి టౌన్ నుంచి తెప్పించాం. అంత సిద్ధంగా ఉంది. ఇక వాళ్ళొస్తే ఒక పని అయిపోతుంది అన్న ఆలోచనలో మేమున్నాం.
శుక్రవారం రానే వచ్చింది. ఉదయం 10 గంటలు కావస్తుంది. అమ్మ రెడేవు అని చెప్పింది. సరే అని లాంగ్ ఫ్రాక్ వేసుకుని జడ వేసుకుని కూర్చున్నాం. మధ్యాహ్నం 1 కావస్తుంది. అయినా వాళ్ళు రాలేదు. ఇక డాడీ వెళ్ళిపోయాడు తన వర్క్ చూసుకోవడానికి. చిరాకొచ్చింది నాకు వెయిట్ చేసి చేసి. చీ దీనమ్మ జీవితం, టైం సెన్స్ లేకుండా ఎలా ఉంటారు అని తిట్టుకున్నాం. మమ్మీ లంచ్ చేసింది, నన్ను కూడా చెయ్యమంది. నేను తర్వాత తింటానులే అని చెప్పా. ఈ లోపల నాన్నమ్మ వస్తే మమ్మీ తనతో చెప్తుంది, బలిసినోళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళు కావాలని రాలేదు. అయినా మనం ఏమన్నా కోరి రమ్మన్నామా? వాళ్లేగా ఫోన్ చేసి అమ్మాయి అబ్బాయి నచ్చితే తర్వాత కట్నం గురించి ఆలోచిద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు రాకుండా ఇలా చేశారు అని అన్నది నాన్నమ్మతో. నేను కూడా మాట కలిపా. అవునే వాళ్ళకి బాగా పొగరు, వస్తా అని చెప్పి వెయిట్ చేయించారు వేస్ట్ ఫెలోస్. మధ్యాహ్నం 2:30 కావస్తుంది. ఇక లంచ్ చేసి పడుకుందామని ప్లేట్ తీసుకుని అన్నం పెట్టుకుని తిన్న తర్వాత మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఇక వాళ్ళు ఇంకేం వస్తారులే అన్నాం. ఇంతసేపు చూసాంగా, ఇంకా కొద్దిసేపు ఉండి చూద్దాం అన్నది. సాయంత్రం 3:30 కావస్తుంది. అప్పటికి వాతావరణం చాలా కూల్గా ఉంది. వర్షం కూడా వచ్చేలాగా ఉంది. అప్పటికి రాలేదు. వాళ్ళ బొంద ఇంకేం వస్తారు అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. కథం వచ్చే వాళ్ళైతే పొద్దున్నే వస్తారుగా, సాయంత్రం ఎందుకు వస్తారు? రారు. 4:30 వాతావరణం చాలా కూల్గా ఉండటంతో అలా బయటికి వెళ్ళి అటు ఇటు నడుస్తున్నాం. మా అమ్మాయి ఏమో వీధి చివర మణి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 జామకాయలు తెంపి బయటికి వచ్చి అత్తతో మాట్లాడుతుంది. అక్కడి నుంచి మా ఇంటి ముందు నన్ను చూసి జామకాయ తింటావా అని చెప్పి పక్కనే ఉన్న పిల్లాడికి ఇచ్చి పంపించింది. వాడు వెంటనే తీసుకొచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ రా అని చెప్పి ఇంట్లోకొచ్చి బకెట్లో వాటర్ తీసుకొని కడుక్కొని తింటూ ఇంటి బయట కూర్చున్నాం. సాయంత్రం 5 కావస్తుంది. సన్నటి జల్లు మొదలైంది. దాంతో ఇంట్లోకి వచ్చా. వెంటనే అమ్మ కూడా వచ్చింది. నేను ఫోన్ పట్టుకుని ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నాం. అమ్మ నానమ్మ కలిసి ఏదో పని చేసుకున్నారు. మా ఇంటికి 2 వైపులా తలుపులుంటాయి. ఒకటి మెయిన్ డోర్ స్ట్రైట్గా ఉంటే ఇంకొకటి కుడివైపు ఉంది. ఆ డోర్ తీస్తే చెట్లు ఉంటాయి. దాన్ని మేము ఇంటి వెనక డోర్ అని పిలుస్తాం. జనరల్గా అయితే ఆ డోర్ తీసే ఉంచుతాం, కానీ ఆ రోజు చల్లగా వీస్తుందని మూసేసి బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తున్నాం. సాయంత్రం 5:30 కావస్తుంది. అమ్మ వేడి నీళ్లు వేద్దామని పొయ్యి వెలిగించింది. ఇంటి ముందు లెఫ్ట్ సైడ్లో ఒక రేకుల షెడ్ ఉంటుంది. అందులో పొయ్యి వేశాం. పల్లెటూరు కాబట్టి వ్యవసాయ పనులు చేసి ఇంటికొచ్చి వేడి నీళ్ళతో స్నానం చేస్తే అదొక హాయి. అందుకే పొలం దగ్గరకు వెళ్ళిన డాడీ వచ్చే టైం అయిందని అమ్మ పొయ్యి మీద నీళ్లు కాగబెడుతుంది. ఈలోగా నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇల్లు ఊడుస్తున్నాం. ఇంతలో ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే బాబాయ్. తను హలో. నేను హలో బాబాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, వస్తామని చెప్పారు, ఏమంటావు? అవునా, ఆగు అమ్మకు చెప్తా అంటుండగానే నేను మాట్లాడేది విని లోపలికి వచ్చింది అమ్మ. మమ్మీ అన్నయ్య ఫోన్ చేశాడు, వాళ్ళు వస్తామని చెప్పారట, రమ్మందామా? మా మమ్మీ మొహం వెలిగిపోయింది. ఇంత లేట్ అయింది ఇప్పుడా? సర్లే వస్తానంటే రమ్మను, ఒక పని అయిపోతుంది. సరే వదినా అని బాబాయ్ ఫోన్ పెట్టేశాడు. వెళ్ళి రెడీ అవ్వు అంది మమ్మీ. ఏహే ఎన్నిసార్లు రెడీ కావాలి, ఇట్లే కూర్చుంటాం. ఈ ఒక్కసారికి అవ్వు, ఇప్పుడు కూడా రాకపోతే ఇక వాళ్ళు వచ్చినా రెడీ అవ్వద్దులే. సరే సర్లే. ఇక నేను మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకున్నా. హెయిర్ మాత్రం వేసుకోలేదు. పొద్దున కంటే ఇప్పుడే బాగుంది. ఇయర్ రింగ్స్ వేరే పెట్టుకున్నా అని కొద్దిగా లిబ్బం రాసుకున్నా. అంతే, ఇక రెడీ అయిపోయా. వాళ్ళొస్తే ఒక పని అయిపోతుంది, ఫ్రీగా ఉండవచ్చని మనసులో అనుకున్నాం. ఈలోపు మమ్మీ పాలు వేడి చేస్తుంది గ్యాస్ మీద. ఎందుకంటే వాళ్ళు రాగానే వెంటనే టీ పెట్టవచ్చునని. నేనేమో ఫోన్లో వీడియోస్ చూస్తూ కూర్చున్నాం. వస్తామని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంకా రావట్లేదు. ఏం చేయాలో తెలియక ఫోన్ పట్టుకుని కూర్చున్నాం. బయట కారు వస్తున్నట్టు సౌండ్ వినిపించింది. వాళ్లే కావచ్చు అనుకున్న అమ్మ బయటికెళ్ళి చూసింది. లోపలికి వచ్చి చెప్పింది, వచ్చింది వాళ్లే. ఆ అబ్బాయి నన్నే అడిగాడు, రాఘవరెడ్డి ఇల్లెక్కడాని. ఇదే బాబు, రండి అని చెప్పినాం. ఇక నేను రూమ్లోకి వెళ్ళాను. వాళ్ళొచ్చి హాల్లో కూర్చున్నారు. అమ్మ వెళ్ళి టిఫిన్ ఇచ్చింది. వాళ్ళు అప్పటికే ఫంక్షన్కి అటెండ్ అయి రావటంతో టీ ఏం వద్దులేండి అన్నారు.
ఈరోజు మా ఊర్లోనే వాళ్ళ చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చారు. వచ్చి ఈవినింగ్ దాకా అక్కడే ఉండి మా ఇంటికొచ్చారు. టీ వద్దనేసరికి ఇక నేను బయటకొచ్చాం. మా నాన్నమ్మ వెళ్ళు అటు ఇటు తిరుగు అనింది. అంతలో వారి బంధువుల్లో ఒకరు నన్ను పిలిచి రా కూర్చో అన్నారు. నేను వెళ్ళి కూర్చున్నాం. నిజానికి అక్కడ అబ్బాయి లేడు. ఎవరో హారన్ కొడితే కారు తీయడానికి వెళ్ళాడు. వద్దన్నప్పుడు ఇవ్వటం ఫార్మాలిటీ కాబట్టి అమ్మ టీ ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. తను నా వైపు చూస్తున్నాడు కానీ నీ మాత్రం వాళ్ళ బంధువుల వైపు చూస్తున్నాం. 2-3 సార్లు ట్రై చేశాడు. నీ మాత్రం ఐ కాంటాక్ట్ ఇవ్వడం లేదు. ఇక ఫీల్ అవుతాడని ఒకసారి చూసాం. హాయ్ అన్నట్టుగా తల ఊపాడు. లైట్ స్మైల్ ఇస్తూ. ఇక్కడ సరిగా కనిపించటం లేదు, బయట కూర్చుందామా అన్నాడు. సరే పద అని అందరు లేచారు. నేను కూడా లేచాను. వెళ్ళి బయట కూర్చున్నాం. నా పక్కన కూర్చున్నామే అంది. స్టడీ ఏంటి? బీటెక్ కంప్లీట్ చేశాను అని చెప్పాను. మమ్మీ వచ్చి మీ స్టడీ ఏంటి బాబు అనింది. నేను ఎంబీఏ ఫినాన్స్ చేశాను అని చెప్పాడు. ఆహా అవునా, ఓకే బాబు అని చెప్పి టీ తీసుకురావడానికి మమ్మీ లోపలికి వెళ్ళింది. ఇకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రదీప్ నా వైపు చూశాడు. నేను కూడా తన వైపు చూసాం. తన ఎడం వైపు కూర్చున్నామని చూపిస్తూ తిను మా సిస్టర్, తను మా మమ్మీ అండ్ మమ్మీ వాళ్ళ అక్క పెద్దమ్మ, పెద్దమ్మ వాళ్ళ కొడుకు తను అని నా పక్కన ఆమెను చూపిస్తూ అన్నాడు. మొత్తానికి అందరినీ పరిచయం చేశాడు. తర్వాత ఒక నిమిషం పాటు అంతా సైలెన్స్. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తుంటే సడన్గా నిశ్శబ్దం బ్రేక్ చేయడానికి అన్నట్టు నేను అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు ప్రదీప్. అంతే అందరు కూర్చున్న చోట నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళిపోతుంటే వద్దు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. మేం ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే కూర్చున్నాం. ప్లేసెస్ చేంజ్ చేసుకోలేదు. అంటే ఆల్రెడీ కరెక్ట్గానే కూర్చున్నాం ఎదురెదురుగా. పార్దు స్టార్ట్ చేశాడు. వాట్ నెక్స్ట్? నేను యాక్చువల్లీ 2016లో బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పీజీ సెట్ రాసి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడే ఎంటెక్లో జాయిన్ అయ్యాను. 2018లో కంప్లీట్ చేసి ఆ తర్వాత జాబ్ కోసం ట్రై చేశాను. విప్రోలో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. అక్కడ 6 నెలలు జాబ్ చేశాను. మొదట్లో బాగానే ఉంది కానీ తర్వాత నచ్చలేదు. ఇందులో ఉంటే గ్రోత్ ఉండదనిపించింది. ఇంకేదైనా చూసుకుందాంలే అని రిజైన్ చేశాను. ఇంటికొచ్చేసాను. ఇక అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. సాఫ్ట్వేర్ సైడ్ ఇష్టం లేదు. పార్దు అవునా ఓకే. మరి మీరు? నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను అండ్ 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. 1 మంత్ బ్యాక్ రిజైన్ చేశాను. స్టార్టప్ కంపెనీ మొదలు పెడదాం అనుకుంటున్నా అన్నాడు. ఓ ఓకే అన్నాను. నా గురించి ఏమైనా తెలుసా అన్నాడు. హా లేదు తెలీదు అన్నాను. అవునా, ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ అడగాలంటే అడుగు చెప్తాను. ఏం లేవు, మామూలుగా బయోడేటా లాగా చెప్పండి మీరేం. హా బయోడేటానా అని నవ్వి సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ వరకు వరంగల్లో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. 2 ఇయర్స్ నుండి ఇన్ఫోసిస్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నా. అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్. సింపుల్ అంటే సింపుల్ అంతే అన్నాడు. హా ఇవన్నీ బయోడేటాలో చూసాను తెలుసు. యాక్చువల్ ఫస్ట్ టైం చూడగానే అబ్బాయి నాకు నచ్చలేదు. అందుకే అంతగా మాట్లాడలేదు. తను అడుగుతుంటే నేను చెప్తున్నా అంతే. నేను తనకు నచ్చాను అని అర్థమైంది. ఇదంతా నీకు ఇష్టమేనా లేక ఇంట్లో వాళ్ళు చెప్పారని ఓకే అన్నావా అన్నాడు ప్రదీప్. హా మామూలుగా పెళ్లి చూపులని చెప్పారు. కూర్చున్నా అండ్ ఓకే ఇష్టమే అన్నాను. ఇష్టమే అంటే అబ్బాయి ఇష్టమని కాదు, ఈ అరేంజ్మెంట్ ఓకే అని నా ఉద్దేశం. తను ఏమనుకున్నాడు? ఆహా ఓకే. నీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ చేశావు? 10th వరకు మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇంటర్ విజయవాడలో చదివాను అండ్ బీటెక్ కూడా అక్కడే చేశాం. హాస్టల్లో ఉన్నావా? అవును, బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్లో 2.5 ఇయర్స్ ఉన్నాం. ఎంటెక్ చేశాను. ఆ తర్వాత అక్కడే జాబ్ కూడా చూసుకున్నాను. అవునా, ఎక్కడ ఉన్నావు హైదరాబాద్లో? మాదాపూర్. అవునా ఓకే. మళ్ళీ 6 సెకండ్ సైలెన్స్. ఇంతలో బయట నుంచి ఎవరో హారన్ కొట్టారు. కారు అడ్డంగా ఉండడం వల్ల. ఇక తనకి చిరాకు వచ్చిందనుకుంటా. మళ్ళీ నా అని లేచాడు. కారు పక్కకి పెట్టి వద్దామనుకున్నాడు కానీ ఏమనిపించిందో ఏమో. సరే వెళ్తామిక అన్నాడు. ఇక నేను చైర్లోంచి లేచి నించున్నా. లోపల నుండి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు. పార్దు వెళ్ళేటప్పుడు నా వైపు చూసి వస్తా అన్నట్టుగా లైట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
అమ్మ నాన్న నా ఒపీనియన్ అడిగారు. అబ్బాయి ఓకేనా అని. చూద్దాం, రేపు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుదాంలే అన్నాను. అతను వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ అంతా తన విజువల్సే, తను మాట్లాడిందే గుర్తు వస్తుంది. తన పరిచయం చేసుకున్నాడు, తన తరపున వాళ్ళని ఎలా పరిచయం చేశాడు, ఏం మాట్లాడాడు, ఇలా నైట్ అంతా నా ఫోకస్ మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉంది. పార్థుని చూడగానే నచ్చలేదు, కానీ తనతో జరిగిన 15 నిమిషాల సంభాషణలో తనెంత మర్యాదస్తుడో, ఎంత చక్కటి మనస్తత్వం గలవాడో అర్థమైంది. కృష్ణుల్లాంటి రంగు, బలరాముల్లాంటి అభినయం, యుధష్ఠిరుడి లాంటి హావభావాలు. హాయ్, మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను తనకి కనెక్ట్ అయ్యానని. నిజానికి కాలం ఒక్కో సందర్భంలో ఒక్క వాస్తవాన్ని తెలియజేస్తుంది. నాకు ఈ సమయానికి తెలిసొచ్చిన విషయం ఏమిటంటే, అందం కంటే గుణం గొప్పది, మనిషి రంగు కన్నా మంచి మనసు గొప్పది అని. పైన చెప్పిన వాక్యాలు మీరు ఇంతకు ముందు ఎక్కడైనా చదివి ఉండవచ్చు. ఆఫ్ కోర్స్ నేను కూడా కొన్ని చదివా. ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దెన్ ఇంటర్నల్ బ్యూటీ అని. డోంట్ జడ్జ్ ఏ పర్సన్ బై హీజ్ లుక్స్ అని. ఇలా ఇంకా ఏవో చదివాలండి. కానీ అప్పుడు ఆ క్షణం అనుకునేదాన్ని, ఇవన్నీ పుస్తకాలు రాసుకోవడానికి, చదువుకోనికనే పనికొస్తాయి, నిజ జీవితంలో అలా ఏం ఉండదు అని. కానీ నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆ రోజు నైట్ నాకు పార్థు మీద మంచి ఇంప్రెషన్ కలిగింది. అతన్ని చూసి కాదు, అతను మాట్లాడిన విధానం నచ్చి. మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో బాబాయ్కి ఫోన్ చేసి చెప్పారట మాకు ఓకే అని. ఇక బాబాయ్ డాడీకి ఫోన్ చేసి మనకు కూడా ఓకే అని చెప్పనా అన్నాడు. చిన్నికి ఇస్తున్న మాట్లాడు అన్నాడు. హా బాబాయ్, నాకు టైం కావాలి, రేపు చెబుదాంలే బాబాయ్. హా ఓకే, నీ ఇష్టం రా, బాయ్. నిజానికి నాకు పెళ్ళి అనేదే ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని సాధించేది ఏముంది, అలాగని ఇంట్లో ఖాళీగా కూర్చున్నా బాగోదు. నా వరకు నాకు ఇప్పటిదాకా ఎలాంటి గుర్తింపు లేదు. అలా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఏదో ఒకటి సాధించి పెళ్లి చేసుకోవాలి అనేది నా తపన. కానీ ఇంట్లో వాళ్ళేమో పెళ్లి చేసుకున్నా కూడా చదువుకోవచ్చులే అంటారు. పెళ్లి తర్వాత వచ్చే గుర్తింపు వేరు, పెళ్లికి ముందు వచ్చే గుర్తింపు వేరు. నా బాధ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అందుకే అబ్బాయి నచ్చలేదు అని చాలా సంబంధాలు రిజెక్ట్ చేశాం. కానీ ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయే పరిస్థితి వస్తుంది కదా. ఆ రోజు నాకు ఎదురైన పరిస్థితి అలాంటిదే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ పార్థు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి నేపథ్యం అన్ని విధాలుగా నచ్చింది. అందుకే నేను ఒప్పుకుంటే పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ రోజు నైట్ నేను మమ్మీతో చెప్పా, నాకు ఇష్టం లేదు, అబ్బాయి నచ్చలేదు. మమ్మీ మళ్ళీ అడిగింది, ఎందుకు నచ్చలేదు, రీజన్ సరిగా చెప్పు. అసలు కారణం చెప్పక తప్పలేదు. అబ్బాయి ఓకేమా, ఎలా ఉంటే ఏంటిలే, కానీ నాకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసరికి మా డాడీ కలగజేసుకుని, ఇదేం బాగోలేదు మమ్మీ, ఇన్ని రోజుల నుంచి ఎన్ని సంబంధాలు తెచ్చినా అబ్బాయి బాలేడని చెప్పి తప్పించుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైంది మాకు నీ ప్రాబ్లం. నీకు పెళ్ళే వద్దంటే కుదరదు, వాళ్ళకి ఫోన్ చేసి ఓకే అని చెప్తాం. నాకు ఇష్టం లేకుండా ఎలా చేస్తారు, నేను చేసుకొని పో. ఎవరు ఏం మాట్లాడలేదు. అన్నం తినే టైం అయింది. ముగ్గురం కూర్చొని తినడం స్టార్ట్ చేశాం. నాది అయిపోగానే టెర్రస్ పైకి వచ్చేసాం. నేను అక్కడే పడుకుంటాం. ఎందుకో తెలియదు, లోపల నుండి భయం మొదలైంది. రిజెక్ట్ చేయాలా, ఓకే చెప్పాలా అన్నాలో నేను సతమతమయ్యాను. సరిగా నిద్ర కూడా పట్టలేదు. మరుసటి రోజు సోమవారం నవంబర్ 9th ఉదయం 8 గంటల సమయంలో నిద్రలేచాను. రోజులాగే ఇంట్లో అమ్మకి సాయం చేశాక ఫ్రెష్ అప్ అయి పాలు తాగాం. ఉదయం 9:30 కావస్తుంది. బాబాయ్ నుంచి ఫోన్. హా చెప్పురా అన్నాడు డాడీ. నేను చెప్పడానికి ఏం లేదు అన్నా, నువ్వే చెప్పు, వాళ్ళకి ఏమని సమాధానం చెప్పను. ఇదిగో చిన్ని బాబాయ్తో మాట్లాడు అని అమ్మ నాకు ఫోన్ ఇచ్చింది. హా బాబాయ్ చెప్పు, అబ్బాయి ఓకేనా కాదా, ఏం చెప్పను వాళ్ళకి, వద్దని చెప్పు. సరే బాయ్. మళ్ళీ అమ్మ బాబాయ్కి ఫోన్ చేసి, ఇప్పుడే ఏం చెప్పకులే విజయ్, ఈవినింగ్ వరకు చూద్దాం అని అన్నది. సరే అని ఫోన్ కట్ చేశారు బాబాయ్. ఇక మమ్మీ పొలం కాడికి పోయింది. డాడీ పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఇంట్లో నేనొక్కదాన్ని. ఏం తోచడం లేదు. టీవీ ఆన్ చేశాం. ఏదో ఛానల్ పెట్టాను, అది అలా నడుస్తుంది. నేనేమో ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి చేస్తున్నాం. మధ్యాహ్నం 12:30 కావస్తుంది. బాబాయ్ ఫోన్ చేసి, ఏంటి నవ్య, ప్రాబ్లం ఏంటి చెప్పు అన్నాడు. నువ్వు మాట్లాడేది ఆ సంబంధం గురించేనా? హా అవును, చేసుకున్నావట, అమ్మ చెప్పింది ఫోన్లో.
సరే ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, కానీ ఇప్పుడు పెళ్ళే వద్దని చెప్పావటాం. వినగానే షాక్ అయ్యాను నేను. నీకంటే చిన్న చిన్నోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటే ఎన్ని సంబంధాలు చూసినా నీకు నచ్చట్లేదని అమ్మ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. నీకు చెప్పుకోలేకపోతున్నారు నవ్య. అయినా నీకు మన ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు కదా. పెళ్ళికి ఎంతో కొంత అప్పు చేస్తాం కాబట్టి అది తీర్చేసరికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. మెల్లిగా నా పెళ్లి కూడా చేస్తారు. ఇలా ప్లాన్ చేసుకున్నాం అందరం, కానీ నువ్వేమో పెళ్ళే వద్దంటున్నావు. అబ్బాయి కూడా చాలా మంచివాడు. పెళ్ళయ్యాక తన సొంత డబ్బు పెట్టుకుని మరి చదివిస్తాడు. అవునా, నీతో చెప్పాడా? లేదు, తన్ని ఫస్ట్ టైం చూడ్డానికి వెళ్ళినప్పుడు తన మాటల్లో అర్థమైంది నాకు. చెల్లి స్టడీ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాడు. మా ఫ్రెండ్ కూడా చెప్పాడు అబ్బాయి మంచివాడని. ఏమో బాబాయ్, అవన్నీ నాకు తెలియదు. పెళ్లి తర్వాత 1,00,000 బాధ్యతలుంటాయి. అవన్నీ నా వల్ల కాదు. నీకంటే 4 ఏళ్ల చిన్నపిల్ల, ఇంటర్ చదివే అమ్మాయి. నీకు కూడా తెలుసు తని మధ్య పెళ్ళైంది. తను చేసుకోవట్లేదా పనులు. యు ఆర్ నాట్ ఏ కిడ్ నవ్య. యు షుడ్ నాట్ సపోజ్ టు సే దిస్. ఆ పిల్ల అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి చదువు సరిగ్గా రాక ఇంట్లో ఉంది కాబట్టి తను చేసుకుందట. కానీ నేను అలా కాదు, ఎంటెక్ చేసా, నాకంటూ కొన్ని ఆశయాలున్నాయి. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు నవ్య? ఆశయాలు అది ఇది అంటున్నావు. ఆ కాలంలోనే కలలు నిజం చేసుకున్నప్పుడు ఈ కాలం దాన్ని నేను నిజం చేసుకుంటే తప్పేంటి? చేసుకో, చదువుకో, కానీ పెళ్లి తర్వాత చెయ్యి. నువ్వొకసారి అబ్బాయితో మాట్లాడు. చదివిస్తావా అని అడుగు. ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందు, లేకపోతే లేదు. ఓకేనా? హా సరే, డిసైడ్ అవ్వు. ఈవినింగ్ దాకా ఆలోచించి చెప్పు. అప్పుడు నీ నెంబర్ ఇస్తా అబ్బాయికి. హా ఓకే బాయ్. సాయంత్రం 6 గంటలకు బాబాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నావు? బయటకొచ్చి షాప్కి. అవునా, ఓకే. ఏం ఆలోచించావు? తనకి నెంబర్ ఇవ్వనా వద్దా? హా నువ్వేం మాట్లాడినా తరపున? నేనేం మాట్లాడాలి? అదే నవ్య చదువుకుంటుందట అని ఏదో ఒకటి మాట్లాడవచ్చుగా నువ్వేం. నేనేం మాట్లాడనబ్బా, నువ్వేం మాట్లాడు. అబ్బాయి కూడా నీతో మాట్లాడాలి అని చెప్పాడట. సరేలే మాట్లాడతా. హా ఓకే, 7కి కాల్ చేయమని చెప్పనా? హా నేనే కాల్ చేస్తా, అప్పుడు నెంబర్ ఇవ్వు తనకి. ఓకే మరి బాయ్. రాత్రి 7 గంటలకు ఫోన్ చేసి హలో బాబాయ్, నెంబర్ ఇచ్చే తనకి అని చెప్పాను. హా సరే ఇస్తాను అని కట్ చేశాడు. వితిన్ 5 మినిట్స్లో కాల్ వచ్చింది. స్క్రీన్ మీద ఆ నెంబర్ చూడగానే కొద్దిగా భయం వేసింది. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఫోన్ చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేసి హలో అన్నాను. అట్నుంచి కూడా హలోనే సమాధానం వచ్చింది. హాయ్. గాలి వదిలి నిట్టూర్చి హా హాయ్ ఎలా ఉన్నావు? పర్లేదు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నా. ఓకే, నీతో మాట్లాడాలి. హా మాట్లాడండి అంటూ ఉండగా మధ్యలో కల్పించుకొని అదే ఆ రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. మీరు నన్ను సరిగ్గా చూసి ఉండరు. నేను కూడా చూడలేదు. ఒకసారి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. మీ ఇంటి దగ్గరైనా పర్లేదు. ఓకే, మీకు చూడాలనిపిస్తే యూ కెన్ కమ్, నో ప్రాబ్లం. ఓకే ఓకే. నేను కట్ చేసేలోపు తానే కట్ చేశాడు. ఇంట్లోకి వచ్చి మమ్మీతో చెప్పా. పార్దు ఫోన్ చేశాడు, రేపు వస్తారంట అని. మళ్ళీ ఎందుకు, అసలు మనం ఓకే కూడా చెప్పలేదు కదా అంది. ఆ సరిగా చూడలేదట, మాట్లాడాలట. సరేలే రాని, నేను కూడా చూస్తాను, చీకట్లో సరిగా కనిపించలేదు. మరుసటి రోజు మంగళవారం, నవంబర్ 10th ఉదయం 9 గంటలకు బాబాయ్ మమ్మీకి ఫోన్ చేసి మధ్యాహ్నం 12 గంటలకల్లా వస్తారట అని చెప్పాడు. అవునా, ఎందుకు అంత రేటు? తొందరగా వస్తే మా పని మేము చూసుకుంటాం కదా. అబ్బాయి కటింగ్కి వెళ్ళాడంట వదినా, మా ఫ్రెండ్ గారు చెప్పాడు. సరేలే అని ఫోన్ పెట్టేసింది. వచ్చేసరికి 12 అవుతుందట. కటింగ్కి పోయాడట అని నాతో చెప్పింది. కటింగ్కి పోతే అంత లేట్ చేయాలా? ఇప్పుడే లేచి ఉంటాడు. సెలూన్కి గిట్ల పోయి మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని రెడీ వస్తాడేమో. నవ్వుకున్నాం ఇద్దరం. 11:30 కావస్తుంది. తన కారు మా ఇంటి ముందు ఆగింది. పార్దు, శేఖర్ ప్రదీప్ వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి వచ్చారు. పార్దు నన్ను చూసి స్మైల్ ఇచ్చాడు. నేను వెళ్ళి వాటర్ తీసుకుని ఇచ్చాను. ఇద్దరు తాగారు. నేను బాటిల్ తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టి వచ్చి కూర్చున్నాం. అంతలో ప్రదీప్ ఏదో చెప్పడానికి అన్నట్టుగా సైగ చేశాడు. నాకు తెలివైన వాళ్ళ మాటలు అర్థం కావు. ఇక బాడీ లాంగ్వేజ్ ఏం అర్థమేసొస్తాది. నాకు అర్థం కాలేదని తనకు అర్థమైంది కాబోలు. బయటికి వెళ్ళి మాట్లాడదామా, ఇక్కడే మాట్లాడదామా అన్నాడు.
ఇక్కడే మాట్లాడదామన్నాను. అర సెకండ్ ఆగి పద బయటికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకుందామన్నాడు. సరే అని వెళ్ళాను. కాసేపు నించొని మాట్లాడుకున్నాం. ఫస్ట్ పార్దు స్టార్ట్ చేశాడు. నేను నీకు నచ్చానా, ఇష్టమేనా అన్నాడు. ఇష్టమే అన్నాను. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అన్నాడు. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి చెప్పాం, నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఒక 2 years టైం కావాలి అని. కానీ వాళ్ళన్నారు అంత టైం ఇవ్వలేము అని. అందుకే ఒప్పుకున్నాం. ఓహో అన్నట్టుగా తలూపాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేద్దాం అనుకున్నావు? అదే ఆ రోజు చెప్పానుగా, మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్నాను. ఈలోపు మమ్మీ నన్ను పిలిచింది టీ ఇచ్చి తనకివ్వమని. పార్దుకి టీ ఇచ్చాను. కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చేసి తీసుకువచ్చి ఇచ్చింది నానమ్మ. నానమ్మ కూర్చో నాన్నా అని చెప్తే పర్లేదులేండి అన్నాడు. నేనే చెప్పలేదనుకున్నాడు ఏంటో తెలీదు గాని కూర్చొని పర్లేదు అని నేను చెప్పగానే కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చో అన్నాడు. ఓకే అని చెప్పి కూర్చున్నాను. నాన్నమ్మ లోపలికి వెళ్ళింది. పార్తో పాటు వచ్చిన శేఖర్తో మాటలు కలిపింది. మళ్ళీ పార్తో అన్నాడు. మీ సైడ్ ఎవరన్నా అమెరికాలో ఉన్నారా? లేదు. మరి మాస్టర్స్ ఎందుకు చదవాలనుకుంటున్నావు? అంటే నేను ఎంటెక్ చదివేటప్పుడు మాస్టర్ డిగ్రీ గురించి తెలిసింది. కెరియర్ చాలా బాగుంటుంది అని తెలుసుకున్నాం. మాస్టర్స్ కుదరకపోతే యూపీఎస్వి ద్వారా ఐఎఫ్సికి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. అవునా, ఓకే, కానీ యూపీఎస్సి కొట్టాలంటే ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. ఇంకో ధ్యాస ఉండకూడదు. మొత్తం దాని మీద కూర్చోవాలి. అవును, చాలా కష్టం. చాలా కష్టపడాలి ర్యాంక్ రావాలంటే. ఇంకా మనం ఓసీ కాబట్టి ఎక్కువ మార్క్స్ రావాలి. అవును, ఓసీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే కష్టపడాలి. ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. నీకొచ్చా మరి? ఫ్లూయెంట్గా అయితే రాదు కానీ అని అంటూ ఉండగానే ఎలా రాస్తావు మరి అన్నాడు. ప్రిపేర్ అవుతున్నప్పుడు రోజు చదువుతాం కదా, ఆటోమేటిక్గా వస్తుంది అన్నాను. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నా, ఐఎఫ్సి అవడం అంటే అంత ఈజీ కాదు. వేరే పని పెట్టుకోకుండా దాని మీద శ్రద్ధ పెట్టాలి. అలా అయితేనే వస్తుంది. ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుసు. మా అన్నయ్య గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నన్ను కూడా అవ్వమని చెప్పేవాడు. కానీ నేను అంత ఫోకస్ చేయలేకపోయాం. ఓ అవునా? అవును. అర సెకండ్ పాటు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజమేలింది. పెళ్లి తర్వాత వచ్చే బాధలు తీసుకోవటం గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే నిన్ను చూస్తే టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు టెన్షన్? ఏదైనా ఫ్రీగా అడుగు చెప్తాను అన్నాడు. కవర్ చేయడానికి ఏం టెన్షన్ లేదు, క్యాజువల్గానే ఉన్నా అని అన్నా. క్యాజువలా? టు బి ఫ్రాంక్, పెళ్లి తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయటం నా వల్ల కాదని చెప్పాం. దానికి తను అంటే పెళ్లి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అని సైలెంట్ అయిపోయాడు. బట్ ఐ కెనాట్ హ్యాండిల్ దెమ్. మీకు వచ్చే వైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. అదే మాట్లాడుతూ ఉంటే తెలిసిపోతుందిగా ఎలాంటి వాళ్ళు, అందుకే మళ్ళీ మాట్లాడదామని చెప్పాం. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తుందని. ఓకే, పర్టికులర్గా ఏం లేవా? అంటే అర్థం చేసుకునే ఆమె కావాలి. వచ్చే అమ్మాయి జాబ్ చేయాలని ఏం లేదు. అలాగని చేస్తాను అంటే వద్దు అనను. ఓ ఓకే, సరే ఇక వెళ్తా మరి అన్నాడు. అవునా, ఇంక చెప్పటం అయిపోలేదు అన్నట్టుగా అడిగా నేను. ముందుకు లేచిన పార్దు వెనక్కి కూర్చున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మేబీ ఐ కెనాట్ ఏ గుడ్ హౌస్ వైఫ్ అని చెప్పాం. సరే అన్నట్టుగా తలుపు లేచాడు. నేను ఇంట్లోకొచ్చా. ఏమైంది, మాట్లాడుకున్నారా అన్నది నానమ్మ. అయిందన్నా. వాళ్ళ ఫ్రెండ్ బయటకొచ్చాడు. పార్దు షూ వేసుకుంటున్నాడు. శేఖర్ వెళ్ళి కారులో కూర్చున్నాడు. నేను ఇంట్లో ఉండటంతో పార్దు అమ్మకి సరే ఆంటీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నైట్ బాబాయ్కి ఫోన్ చేసి ఓకే అని చెప్పాడు. ఏమైంది తెలియదు కానీ నెక్స్ట్ డే బాబాయ్కి ఫోన్ చేసి చెప్పారట, ఇంత కట్నం అన్నారా వాళ్ళు అని. బాబాయ్ మాకు చెప్పాడు. మేం ఎంత కట్నం ఇద్దామనుకునేది చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. బాబాయ్కి తెలిసిన మధ్య వాళ్ళు అడిగితే మేం బిజీగా ఉన్నాం, అబ్బాయి ఊళ్ళో లేడు అని చెప్పిందట పార్దు వాళ్ళమ్మ. సునామీ వచ్చే ముందు చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. అది ఆస్వాదించే లోపే వాయుగుండంలా మారి నిలువుగా ముంచేస్తుంది. నాకు నేనుగా కావాలనుకోలేదు, పరిస్థితులు కావాలనుకునేలా చేశాయి. మరి ఏ పరిస్థితుల కారణంగా వాళ్ళు వద్దనుకున్నారో తెలియదు. ఏం చేస్తాం, లైఫ్ అంటే అంతే, హార్ట్ బీట్ లాగా పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకే లైన్ మీద సాఫీగా సాగిపోతే మనల్ని సృష్టించిన ఆ దేవుడికి బోరు కొట్టేస్తుంది కాబోలు. జీవితం అంటే అంతే,
వద్దనుకున్నా దగ్గర చేస్తుంది, తీరా మనసు మారేలోపు దూరం చేస్తుంది. ఇంతతో ఈ కథ సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.